దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి చాలా అద్భుతమైన అవకాశాన్ని, ఆయుష్ను దేవుడు మనకు అనుగ్రహించారు. ఈరోజు డిసెంబర్ నెల 1వ తారీఖు, మొదటి ఆదివారం. చాలా చక్కటి అవకాశం కదండి. 1వ తారీఖు, మొదటి ఆదివారం. దేవుడిచ్చినటువంటి చక్కటి శుభదినమును బట్టి నిజంగా దేవునికి నిండు కృతజ్ఞతలు మనం చెల్లించాలి కుటుంబ సమేతంగా. ఈరోజు ఆదివారం, దానితో పాటు క్రిస్మస్ నెలలోకి మనం వచ్చాం. అద్భుతమైన ఈ డిసెంబర్ మాసం మనందరికీ ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, దీవెనకరంగా దేవుడు అనుగ్రహించినందుకు మనమందరము వేల కొలది, కోట్ల కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అందుకే ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము తెస్సలోనికయ మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు మనకిచ్చిన ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకు? దేవునికి కృతజ్ఞత చాలా ఇష్టం కాబట్టి దేవుని బిడ్డలందరూ ఈ 1వ తారీఖు, ఈ మొదటి ఆదివారం మందిరానికి వెళ్ళండి, ప్రభుని స్తుతించండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి. కృతజ్ఞతలు దేవునికి చాలా ఇష్టం. కృతజ్ఞతతో దేవుని కనపరచండి. దైవ దీవెన ఆశీర్వాదాలు మీరు అందరూ పొందాలని కోరుకుంటున్నాము. ప్రాముఖ్యంగా డిసెంబర్ నెలలో జరిగే మరి క్రిస్మస్ ఆరాధనల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయండి. అలాగే మరి వాగ్దానము 31వ తారీఖు దేవుడు మనకిచ్చే వాగ్దానం కొరకు కూడా మనం సిద్ధపడదాం. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, మీ పాదములు స్తోత్రములు. ఈ నెలంతా మీ కాపుదల దయచేయండి. మేము నాయన చేయుచున్న ప్రతి పనిలో, ప్రయాణంలో, ఆరోగ్య విషయంలో తోడుగా ఉండి సహాయం చేయండి. శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు డిసెంబర్ నెలంతా మీరు మాకు కలుగు చేయండి. ముందున్న క్రిస్మస్ వేడుకను, అలాగే వాగ్దానమును మేము సంతోషంగా తీసుకొని ఫెస్టివల్స్ అన్నీ ఘనంగా జరిగించుకునే భాగ్యము, ధన్యత, కృప మాకు దయచేయండి. బిడ్డలందరి మీద యేసుక్రీస్తుని మీ రక్తాన్ని పలుకుచు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. Amen. May God bless you all. May God bless our India.